బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతిచ్చింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, బీఆర్ఎస్ సదస్సుపై హైకోర్టు అనుమతిపై తాజా సమాచారం ఏంటి? ఈ నెల 18వ తేదీన యువ సంగ్రామ సదస్సు నిర్వహించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలు గత నెల 30వ తేదీన పోలీసులకు దరఖాస్తు సమర్పించారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ రోజు మాత్రం అనుమతి ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం ఈ పిటిషన్ పై మధ్యాహ్న భోజన విరామం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రధానంగా పోలీసుల తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ యువ సంగ్రామ సదస్సు పేరుతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఉద్యోగాలకు భర్తీ చేయడం లేదని చెప్పి కొంతమంది నిరుద్యోగ జేఏసీ కోరుతూ దానికి ఆ నిరుద్యోగ జేఏసీకి బీఆర్ఎస్ వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు, సహకారం చేస్తున్నారు. అలాంటి జేఏసీ ఆధ్వర్యంలో గత జనవరి నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. రహదారులు దిగ్బంధం చేస్తున్నారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. వీళ్ళపైన పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైనాయి. అలాంటి వాళ్ళు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పాటు అంత ట్రాఫిక్ నగర ప్రజల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా హోంశాఖ తరపు న్యాయవాది మహేష్ రాజా కోర్టుకు వినిపించారు. అయితే బీఆర్ఎస్ తరపు న్యాయవాది రామచంద్రరావు మాత్రం దీన్ని ఖండించారు. బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నామని, అయితే ప్రతిసారి కూడా ఇలాంటి సాకులు చూపిస్తూ పోలీసులు సభకు అనుమతించడం లేదని. అయితే 30వ తేదీ. ధన్యవాదాలు శ్రీకాంత్.